హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. ఈరోజు టూనిక్ ప్లస్ ఫ్రాక్. టూనిక్కి ఫ్రాక్కి ఒకటే కొలతలు ఉంటాయి. టూనిక్ అంటే మన స్కూల్ యూనిఫామ్స్ వస్తాయి కదండి, బాడీ ఫ్రాక్స్. అది దీని మెజర్మెంట్స్ ఒకసారి చూద్దాం. 30 ఇంచులు పొడుగు, 12 ఇంచులు షోల్డరు, 27 ఇంచులు చెస్ట్, 25 నడుము, ఫ్రంట్ నెక్ 5 ఇంచులు, బ్యాక్ నెక్ 5 ఇంచులు. వీటి కొలతలు తీసుకునే విధానం ఇది. ఫుల్ లెంగ్త్ ఇది. దీంట్లో ముందు మనకి నడుము వరకు హాఫ్ లెంగ్త్ తీసుకోవాలి. అంటే 30 ఇంచులకి హాఫ్ లెంగ్త్ అంటే దగ్గర దగ్గర 13 ఇంచులు వస్తుంది. ఈ హాఫ్ లెంగ్త్ ముందు తీసుకోవాలి నడుము వరకును, తర్వాత ఫుల్ లెంగ్త్ మోకాలు వరకు, తర్వాత షోల్డరు, చెస్ట్, నడుము, నెక్కలు, ఈ విధంగా కొలతలు తీసుకోవాలి. దీని కటింగ్ చూద్దాం. కింద ముందు ఒక మార్జిన్కి లైన్ గీసుకొని ముందు మనకి బాడీ కావాలి కాబట్టి హాఫ్ లెంగ్త్ 13 ఇంచులు వచ్చింది. దానికి ఒక హాఫ్ ఇంచీ కలపండి. హాఫ్ ఇంచీ కలిపి 13.5కి ఒక మార్క్ చేయండి. మార్క్ చేసి అలాగే చెస్ట్ 27 అంటే 28 అనుకుందాం. దానికి 4వ భాగానికి 1 ఇంచ్ తగ్గించాలి. ఎప్పుడు కూడా 28కి 4వ భాగం 28 అయితే దాంట్లో 1 ఇంచ్ తగ్గించాలి. 6 ఇంచులకి మార్క్ చేయండి. ఈ రెండిట్లకి అడ్డంగా గీతలు గీసుకోండి. ఇప్పుడు మనకి షోల్డర్ 12 ఇంచులు వచ్చింది. ఈ 12 ఇంచుల్లోంచి 1 ఇంచ్ మైనస్ చేసేయాలి. ఇంకా హాఫ్ తీసుకోండి, 6 ఇంచులు హాఫ్ తీసుకోండి. దాంట్లో 1 ఇంచ్ మైనస్ చేస్తే 5 ఇంచెస్. దీంట్లో హాఫ్ నెక్క తీసుకోండి, 2.5కి నెక్క తీసుకోండి. ఈ 1 ఇంచ్ ఎందుకు మైనస్ చేయాలి అంటే టూనిక్స్కి ఎప్పుడు కూడా షోల్డర్ ఫుల్గా ఉండదు, కొద్దిగా తక్కువే ఉంటుంది కాబట్టి తీసుకోండి. అదే ఫ్రాక్ కానీ కట్ చేసినట్టే ఫుల్ షోల్డర్ పెట్టుకోండి, నెక్ హైలో వస్తుంది. అంతే తేడా దీనికి దానికి. అలాగే 28 4వ భాగం తీసుకోండి, 7 ఇంచీలు. దీనికి 1.5 ఇంచ్ లూజ్ కలపండి. టూనిక్ అయినా ఫ్రాక్ అయినా ఒకటే మెజర్మెంట్ వస్తుంది. 1.5 యాడ్ చేసుకోండి. కొద్దిగా టైట్ ఫిట్టింగ్ కావాలనుకున్నారు 1 ఇంచే పెట్టుకోండి. తర్వాత నడుము 25 ఇంచులు నడుము. దీనికి 25 అంటే 26 అనుకోండి. 4వ భాగం తీసుకుంటే 6.5 ప్లస్ దానికి కూడా 1.5 ఇంచ్. 6.5 ప్లస్ 1.5 ఇంచ్ 8 ఇంచెస్. ఈ 8 ఇంచెస్కి సెంటర్లో ఒక మార్క్ చేసుకోండి 4 ఇంచులకి. ఇక్కడ మనకి డాట్స్ పట్టుకోవాలి. ఆ డాట్స్ గురించి మార్కులు చెప్తాను. నెక్ మార్క్ చేసుకుందాం, షోల్డర్ మార్కు, సైడ్ మార్కు. దీని తర్వాత మనకి మార్జిన్ ఎంత కావాలండి అంత ఎక్స్ట్రా ఉంచుకోవాలి. దీని మీద మనకి స్టిచ్ వస్తుంది. రౌండ్ తీసుకోండి. నెక్ మనం 5 ఇంచెస్ అనుకున్నాం. 5 ఇంచెస్ ఇలా క్రాస్గా తీసుకోండి. టూనిక్స్కి ఎప్పుడు కూడా మ్యాక్సిమం స్క్వేర్ ఉంటుంది లేదా 3 పాయింట్ ఉంటుంది. రౌండ్ చాలా తక్కువ. ఇలా స్క్వేర్ నెక్ తీసుకోండి. ఈ సెంటర్లోని డాట్ మార్క్ తీసుకోండి. డాట్ మనం ఎంతైతే పట్టాలనుకుంటున్నామో అక్కడికి మార్క్ చేయండి. ఇకపోతే ఇక్కడ మార్క్ చేశాం కదా, ఈ మార్కింగ్ని చిన్న రౌండ్ షేప్ ఇవ్వండి. కారణం ఏంటంటే మనం డాట్ పట్టిన తర్వాత మళ్ళీ ఇది స్ట్రైట్ అవుతుంది. సో అందుకే చిన్న రౌండ్ షేప్ ఇచ్చుకుందాం. ముందు ఫ్రంట్ తీసేద్దాం. ఇక్కడ నుంచి రౌండ్ షేప్ తీయాలని చెప్పాను కదా, చిన్న రౌండ్ షేపు. డాట్ కోసం ఒక డాట్ పెట్టుకోండి. ఈ డాట్ పట్టిన తర్వాత మళ్ళీ ఇది స్ట్రైట్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ తీద్దాం. బ్యాక్కి ఓపెన్ ఉండాలి. అంటే మనం హుక్స్లు పెట్టుకోవాలనుకున్నా లేదా బ్యాక్ జిప్పు వేయాలనుకున్నా సరే మనకి ఓపెన్ ఉండాలి. సో అందుకే ఇలా ఓపెన్ వైపే తీసుకుందాం. ఈ మడత నుంచి 1.5 ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉంచుకోండి. యువతల బట్ట ఎక్స్ట్రా పెట్టుకొని యాజ్ ఈజ్గా తీసేయడమే దీన్ని. టూనిక్కి బాడీ ఫ్రాక్కి ఏంటి తేడా అంటే బాడీ ఫ్రాక్కి హ్యాండ్స్ ఉంటాయి, టూనిక్కి హ్యాండ్స్ ఉండవు. అంతే తేడా. మిగిలిన మెజర్మెంట్స్ అన్నీ కూడా యాజ్ ఈజ్గా వస్తాయి. ఇది ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీన్ని లెవెల్ చేసుకుందాం.
ఈ సెంటర్ ఎంత అయితే ఎక్స్ట్రా పెట్టామో ఆ ఎక్స్ట్రా దగ్గరకు ఒక కార్డ్ పెట్టండి, ఈ ఎక్స్ట్రా దగ్గరకు ఒక కార్డ్ పెట్టుకోండి. దీనికి మరి ఏ షేప్లో గట్టా ఏమి ఉండవు, జస్ట్ అలా తీసేసేయడమే. బ్యాక్ కూడా డాట్లు కావాలి కాబట్టి డాట్ల దగ్గర కార్డ్ పెట్టుకోండి. బాడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి కిందన మనకి కావాల్సిన కుచ్చుల కోసం కావాల్సిన గేర్ లూజ్ కావాలి. ఈ గేర్ లూజ్ ఎలా తీయాలి? ఫస్ట్ మనం 13 ఇంచులకి బాడీ తీసాము. ఈ 30లోంచి 13 తీసేయండి. 30 ఇంచుల పొడుగులోంచి 13 తీస్తే 13 మినహాయించేద్దాం. 16 మినహాయించేస్తే 30 ఇంచీలు. ఈ 30 ఇంచీలకి ఒక 4 ఇంచీలు ఎక్స్ట్రా పెట్టుకోండి, కింద ఫోల్డింగ్ కోసం, పైన ఖర్చు కోసం. ఈ విధంగా తీసుకోవాలి. అలాగే లూజ్ దగ్గరికి వచ్చేసరికి నడుము లూజు 25 ఇంచీలు. ఈ 25ని 3 రెట్లు చేసుకోవాలి. ప్లస్ మళ్ళీ 25, మళ్ళీ 25, టోటలు 75. ఈ 75 అనేది మనకి ఈ ప్లేయర్ రావాలి. ఈ ప్లేయర్ మనకి ఎంత రావాలి? 75 రావాలి. అంటే 75లో హాఫ్ 37.5. 7.5. ఈ 37.5కి అటు మనకి ఓపెన్ వచ్చింది కాబట్టి రెండు వైపులా ఖర్చులు కావాలి కాబట్టి ఇంకొక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అది డైరెక్ట్ ప్లేయర్ కోసం మనం కట్ చేసుకునే ఈ పీస్కి ముందు సెంటర్ కాట్లు పెట్టుకోండి. ఇలాగా సెంటర్కి కాట్లు పెట్టండి. కాట్లు పెట్టి దీన్ని పక్కన పెట్టుకుందాం. బాడీ కోసం మనం నెక్కి అండ్ భుజాలకి పీసెస్ తిప్పాలి కాబట్టి ఆ పీసెస్కి అడ్డంలోని 1 ఇంచ్ పీసు కట్ చేసుకున్నాం. ముందు ఇలా 1 ఇంచ్ పీసు కట్ చేయండి. ఇలా 1 ఇంచ్ పీస్ తీసుకొని ఇంకో పీస్ తీద్దాం, చాలదు కాబట్టి. ఎవరిదా మీకు ఎత్తరే పక్క పోతుంది. ఇప్పుడు వీటికి ఒక పక్కన ముందు అంచు కుట్టేద్దాం. ఇప్పుడు బాడీ తీసుకొచ్చి బాడీకి ముందు బ్యాగ్ తయారు చేసేయాలి. బ్యాగ్ మనం కాట్లు పెట్టుకుని రెడీగా ఉంచుకున్నాం కదండి. ఒకటి సమానంగా మడిచేస్తాం, కాటు దగ్గరికి సమానంగా మడిచేద్దాం. దీనికి హుక్స్లు వస్తాయి. అదే జిప్పు వేయాలనుకుంటే రెండు సమానంగా మడిచేసి మధ్యలో జిప్పు పెట్టుకోవాలి. ఒకటి కాటు దగ్గరికి సమానంగా మడిచేద్దాం. ఇంకోటి దానికి ఆపోజిట్లోనే ఆఫ్ మడుచుకోవాలి, అంటే పెంచాలన్నమాట. దీన్ని ఒకదాని మీద ఒకటి కవర్ అవ్వడానికి ఇది పెంచుకోవాలి. ఇలా కాటు దగ్గరికి
ఎక్స్ట్రా పెంచుదాం. ఎక్స్ట్రా పెంచిన దాని మీదకి ఇది సమానంగా మడిచాం కదా, దీన్ని తీసుకొచ్చి ఆ కాటు దగ్గరికి కాటు కలిపేద్దాం. లేదా బ్యాక్ సెంటర్ రెడీ చేసేసుకొని డాట్ల కోసం మనం ఎక్కడైతే కాట్లు పెట్టుకుని రెడీగా ఉంచుకున్నామో అక్కడ డాట్లు పెట్టేద్దాం. రెండు వైపులా ఇలా డాట్లు పెట్టాడు. కుట్టిన తర్వాత ప్రతి కుట్టును ఇలా గోరుతో సాఫ్ చేయండి. సాఫ్ చేస్తే నీట్గా వస్తుంది. తర్వాత ఫ్రంట్ కూడా అదే విధంగా డాట్లు పెట్టేసి రెడీ చేసేద్దాం. ఈ 4 డాట్లు అయిపోయిన తర్వాత షోల్డర్ కలిపియాలి. ముందు ఉల్టా సీదా అయిపోకుండా ఏది బయటికి ఏది లోపలికి జాగ్రత్తగా చూసుకొని ముందు షోల్డర్ కలపండి. ఇలా ఎదురెదురు ఇచ్చుకోవడం వల్ల ఏవి ముక్కలు తిరగబడవు, ప్లస్ మనకి దారం కూడా కలిసి వస్తుంది. కావాలంటే 2 కుట్లు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనం ఈ పట్టీలు రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఈ పట్టీలు దీనికి అటాచ్ చేయాలి. కరెక్ట్గా ఒక పాదం ఖర్చు సన్నంగా, ఖర్చులు వంకలు లేకుండా కరెక్ట్గా పట్టుకోండి. ఈ రౌండింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ చిన్న చిన్న ప్లేట్స్ పెట్టండి. ఇలా ప్లేట్లు పెడితే రౌండింగ్ అనేది క్లియర్గా తిరుగుతుంది. దీనికి క్రాస్ పీస్ కూడా వేసుకోవచ్చు, కానీ క్రాస్ పీస్ వేస్తే సాగిపోద్ది కనుక అడ్డం పీసే వేయాలి. అడ్డం పీస్ అయితే సాగదు, స్టిఫ్గా పట్టుకొని ఉంటుంది. మళ్ళీ రౌండ్ ప్రారంభం దగ్గర మళ్ళీ చిన్న ప్లేట్లు. దీని మీద ఒడ్డుకుట్టు పెట్టండి. క్లాత్ ఎటువైపు అయితే ఫోల్డ్ అవ్వాలో అటువైపు కుట్టు పెట్టుకోవాలి. అప్పుడు మీకు కరెక్ట్గా తిరుగుతుంది అది. ఇది తిరిగేసి లోపలికి ఫోల్డ్ చేసేసుకుందాం. లోపలికి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా రౌండింగ్ అలాగా కుట్టు పెట్టేయడం.
ఈ విధంగా లోడ్ చేసేద్దాం. ఇటుపక్క కూడా అదే విధంగా లోడ్ చేయాలి. మళ్ళీ రౌండ్ల దగ్గర చిన్న ప్లేట్స్ పెట్టుకుందాం. ఖర్చు అంతా ఒకటే లెవెల్గా ఉండాలి, హెచ్చు తగ్గులు పట్టకండి. ఒక పాదం అనుకుంటే పాదమే కరెక్ట్గా ఉండాలి. దీనికి కూడా లోపటి వైపు ఒడ్డుకుట్టు పెట్టుకుందాం. ఒడ్డుకుట్టు పెట్టడం వలన లోపలికి విరిగేటప్పుడు మీకు ఎక్కడ వంకలు రాకుండా నీట్గా అది తీసుకొస్తుంది. కుట్టు లేకుండా కూడా వేయచ్చు, కానీ గోరుతో మరి నీట్గా సాఫ్ట్ చేసి అప్పుడు వేయాలి. అలా ఒక్కొక్కసారి నీట్గా రాదు. ఈ విధంగా పెడితే ఖచ్చితంగా నీట్గా వచ్చి కూర్చుంటుంది. కుట్టు పెట్టడం వల్ల చూసారా, మనం వద్దనకన్నా దానికి అదే లైన్ తీసుకుంటుంది. లేదంటే మీరు గోరుతో సాఫ్ట్ చేసుకొని మీరు కొంచెం ఇబ్బంది పడుతూ చేయవలసి వస్తుంది. ఈ కుట్టు పెట్టడం వల్ల నీట్గా సాఫ్ట్గా తిరిగింది. ఇప్పుడు నెక్ చూద్దాం. నెక్ కూడా సేమ్. ఈ నెక్కకి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి బయటికి పీస్ని. స్క్వేర్ నెక్ కాబట్టి స్క్వేర్ దగ్గరకు వచ్చే దగ్గర ఒక్క దగ్గర ప్లేట్ పెడితే సరిపోద్ది. కరెక్ట్గా ఈ కార్నర్ అనేది కరెక్ట్గా తిరగాలి. ఈ కార్నర్ కరెక్ట్గా తిరిగిన తర్వాత అది ఎంతవరకు అయితే ఫోల్డింగ్ అడుగుతుందో ఆ ఫోల్డింగ్ కరెక్ట్గా ఇవ్వాలి. అని ఈ కార్నర్ కూడా అంతే. కరెక్ట్గా ఆ కార్నర్ మనకి ఎంతవరకు అయితే కావాలో అదే తీసుకుంటుంది. ఈ చివర అనేది రౌండింగ్ రాకుండా కరెక్ట్ కార్నర్ పాయింట్ వచ్చే విధంగా ఆ ఫోల్డ్ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే నాలుగు వైపులా ఫోల్డింగ్స్ పెట్టుకొని కార్నర్స్ తీసేద్దాం. ఈ కార్నర్ కూడా అంతే. ఎక్కడెక్కడైతే మనం ప్లేట్లు పెట్టి కార్నర్ పెట్టామో ఆ కార్నర్ దగ్గర చిన్న కాట్ పెట్టండి. మరి కుట్టు వరకు వెళ్ళిపోకండి, చిరిగిపోయే అవకాశం ఉంటుంది. కుట్టుకి ఒక పాయింట్ దూరంలోనే ఆ కాట్ని ఆపాలి. ఇలాగా కుట్టుకి ఎక్కడైతే మనది ఉందో అక్కడ చిన్నది
ఆ పాయింట్ కార్డ్ పెట్టకపోతే ఆ పాయింట్ తిరగదు. కనిపిస్తుందా మీకు? చిన్నది ఆ కార్డ్ పెట్టండి. కార్డ్ పెట్టి దీనికి కూడా కైగుట్టు పెట్టుకోండి. ఆ కార్డ్ పెట్టడం వల్ల ఇది అనిపిస్తా ఆటోమేటిక్గా అది పాయింట్ అనేది తిరుగుతుంది. దీనికి లోనకి ఫోల్డ్ చేసుకుందాం. సరే, మనం ఈ కార్డ్ పెట్టడం వల్ల పాయింట్ అనేది కరెక్ట్గా స్క్వేర్ అనేది తిరుగుతుంది. ఆ కార్డ్ అందుకే కరెక్ట్గా పెట్టుకోవాలి మూలలో. ఇది అయిపోయింది కదా. అదే మనకి ఈ కిందన ప్లేయర్ పీసు వ్యాకండి ఉంటే ఒక సైడ్ జాయింట్ పెట్టేసుకుంటాం. పాకెట్ ఉన్న సైడు ఓపెన్ ఉంచుకోవాలి. రైట్ సైడ్ పాకెట్ ఉంటుంది కాబట్టి రైట్ సైడ్ కలపకుండా లెఫ్ట్ సైడ్ ముందు కలిపియాలి. ఇప్పుడు ఇవి రెండు విడిభాగాలు కాబట్టి బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ విడివిడిగా వేసుకోవచ్చు. దీనికి సెంటర్ కార్డ్ పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాం కదండి. ఈ సెంటర్ కార్డ్ అనేది ఈ సెంటర్ కార్డ్ తోటి మ్యాచ్ అవ్వాలి. అంటే దీనికి ఎంతైతే ఎక్స్ట్రా ఉందో ఈ ఎక్స్ట్రా అంతా కూడా కుచ్చుల్లోకి వెళ్ళిపోవాలి. దీనికి రెండు రకాల కుచ్చులు పెట్టుకోవచ్చు. ఒకటి వన్ సైడ్ ప్లేట్స్ ఇలా వన్ సైడ్ ప్లేట్లు పెట్టుకుంటాం. ఇంకొకటి టూనిక్స్కి బాక్స్ ప్లేట్ వస్తుంది. ఒక ప్లేట్ ఇలా వస్తే ఒక ప్లేట్ ఇలా రివర్స్లో వస్తుంది. ఈ బాక్స్ ప్లేట్లు పెడతారు, వన్ సైడ్ ప్లేటు పెడతారు. మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఈ కాటుకు సరిపడేట్లు అది కుచ్చులు పెట్టి ఒక ప్లేట్కి ఇంకో ప్లేట్కి దూరం అనేది సమంగా ఉండేటట్లు చూసుకోండి. ఒకటి దగ్గర ఒకటి దూరం ఉంటే అందంగా ఉండవు. ప్లేట్లన్నీ కూడా ఒకటే డిస్టెన్స్లో ఉండేటట్లు. అప్పుడు చూడటానికి కూడా గౌన్ కానీ ఈ టూనిక్స్ కానీ అందంగా కనపడతాయి. ఈ కార్డుని తీసుకొచ్చి ఈ కార్డు దగ్గరికి అడ్జస్ట్ చేసేయాలి. అలాగే ఈ మిగిలిందంతా ఈ చివరికి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది.
ఇలా మొత్తం దానికి సరిపెట్టేసుకొని కుచ్చులు అనేవి ఇలా లైన్గా నీట్గా కనిపిస్తాయి మీకు. దీనికి బాక్స్ కుచ్చులు పెట్టుకుంటే బాక్స్ ప్లేట్లు పెట్టుకోవచ్చు. టైం అయిపోయింది మనకి. బ్యాక్ కూడా సేమ్ ఫ్రంట్ ఎలాగైతే మనకు పాటలు పెట్టుకొని దాట్లు పెట్టామో సేమ్ ప్లేట్స్ దీనికి కూడా అలాగే పెట్టేయండి. సెంటర్ కాట్లు పెట్టుకోవడం అనేది కరెక్ట్గా అలవాటు చేసుకోండి. అలవాటు చేసుకుంటే బట్ట బ్యాలెన్స్ తప్పకుండా ఉంటుంది. లేదంటే ఒక పక్క ఎక్కువైపోయి ఒక పక్క తక్కువ అయిపోతే ఈ గౌన్ కానీ లేకపోతే ఈ టూనిక్స్ కానీ ఒక పక్కకు లాగుతుంటాయి. సెంటరింగ్ ఉంటే కరెక్ట్గా సెంటరింగ్లో కూర్చుంటుంది. సో ఈ విధంగా రెండు పక్కల పెట్టేసుకున్నాం. అదే టూనిక్ అనుకోండి, టూనిక్ అయితే మనకి బెల్ట్లు వస్తాయి కాబట్టి ఈ రింగ్ దాట్లు వేసాం కదా, ఈ దాట్ల దగ్గర రింగులు వేసుకోవాలి. బెల్ట్కి సరిపడేట్లు 4 పక్కల 4 రింగులు వేసుకోవాలి. గౌన్కి అయితే అవసరం లేదు. గౌన్కి అయితే బెల్ట్ తయారు చేసి బెల్ట్ ఇక్కడ అటాచ్ చేయాలి వెనకాతలు కట్టుకోవడానికి. సో దీనికి సైడ్కి వెళ్ళిపోద్దాం. సైడ్ కూడా ఎటు కలపాలి? ముందు లెఫ్ట్ సైడ్ కలిపేసుకోవాలి. మనం 1.5 ఇంచ్ ఖర్చు ఉంచాము ఇక్కడ, ఆ 1.5 ఇంచ్ కట్టేయడమే. ఈ సైడ్కి వచ్చేసరికి పాకెట్ కావాలి కాబట్టి ఈ బాడీ కింద నుంచి ఒక 1 ఇంచ్ వరకు కలిపి వదిలేయాలి అక్కడికి. ఈ గేర్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ గేర్ స్టార్ట్ అయిన దగ్గర ఒక 1 ఇంచ్ కిందకి దించి పాకా పెట్టి ఆపండి. ఇక్కడ 1 ఇంచ్ దగ్గరికి పాకా పెట్టి ఆపుకోండి. పాకెట్కి మనకి మూతి ఎంతైతే కావాలో సైజుని బట్టి, చిన్నపిల్లలు అయితే కొద్దిగా తక్కువ పెట్టుకుంటాం, పెద్ద పిల్లలు అయితే కొంచెం పొడుగు ఎక్కువ పెట్టుకుంటాం. చిన్నపిల్లలు కాబట్టి ఒక 4-4.5 ఇంచులు ఉంటే చాలు. అంత ఓపెన్ వదిలేయండి. ఓపెన్ వదిలేసి అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయండి.
ఇప్పుడు దీనికి పాకెట్ ఎలా అటాచ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. దీన్ని ఇలా విడదీయండి. సెంటరింగ్ విడదీసి మనం ఆల్రెడీ 2 పొక్కలు కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా, ఇలా రౌండింగ్ ఉండేది పైకి ఉండాలి. ఈ రౌండింగ్ ఉండేది పైకి ఉండాలి. ఎక్కడైతే మనం టాకా పెట్టామో ఆ టాకాకి ఒక 1 ఇంచ్ పైకి పెట్టి దీన్ని కలపండి. దానికి ఆపోజిట్లోనే దీన్ని కలపండి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసి మొత్తం సంచి కుట్టేద్దాం. ఈ కుట్టు దగ్గర నుంచి టాకా పెట్టుకొని ఈ కుట్టు వరకు టాకా పెట్టేసి వదిలేయడమే. దాదాపుగా ట్యూనిక్ లేదా బాడీ ఫ్రాక్ అనేది అయిపోయినట్టే. అదే ఫ్రాక్ కావాలి అనుకునే వాళ్ళు హ్యాండ్స్ వేసుకుంటే సరిపోద్ది. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. పాకెట్ అనేది ఈ సైడ్ కుచ్చుల్లో ఉండిపోతుంది. ఇప్పుడు దీనికి లెంగ్త్ చూసుకొని మనకు టోటల్గా 30 ఇంచులు రావాలి. అక్కడికి ఎంతైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని లోపల ఫోల్డ్ చేసేసుకుంటే ట్యూనిక్ రెడీ అయిపోయినట్టే. నా వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.